జూబ్లీ హిల్స్లో త్వరలో ఎలక్షన్స్ వస్తున్నాయి. మీసారి మీ ఓటు బీఆర్ఎస్కా, బీజేపీకా, కాంగ్రెస్కా, ఎంఐఎంకా? అమ్మ, ఎవరైతే మంచి పని చేస్తారో మా ఏరియాకి వాళ్ళకి మా ఓటు. ఇక్కడ అందరికీ చెప్తాం, మేము గల్లీ గల్లీ వెళ్ళి మేము కూడా చెప్తాము. ఎవరైతే మాకు మంచి పనులు చేసి పెడతారో వాళ్ళకే ఓటు. బీఆర్ఎస్ లేదు, కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు, మళ్ళీ ఎంఐఎం పార్టీ లేదు. అయితే మాకు సందుకు ఏవైతే మాకు అవసరమో అంటే ఇప్పుడు ఏంటంటే మా పిల్లలు చదువుకొని వేస్ట్ అయిపోయారు. మనము తెలంగాణ వచ్చిందని అందరు మూడ్చాము, కానీ మా పిల్లల లైఫ్ మొత్తం పాడైపోయింది. ఎవరికొక్కరికి జాబ్ రాలే. ఐటీఐ చదువుకున్నారు, పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఇంట్లో వాసనలు తోముకుంటున్నారు, దానికే పనికి వచ్చారు. అంటే మన తెలంగాణ వస్తే మనకు అందరికీ జాబులు వస్తాయని అందరు పోరాడినాం, కానీ ఎవరికి రాలేదు. ఈ కాంగ్రెస్ వచ్చినాక కూడా మాకు వస్తాయేమో అనేసి అనుకుంటున్నాము. అంటే పాత ఇవ్వచ్చు. ఏమి ఇస్తున్నారంటే ఫస్ట్ వాళ్ళ సెక్యూరిటీ గురించి మనము పోలీస్ జాబులు కొన్ని ఇస్తున్నారు, పెద్ద జాబులు అయితే ఎవరికి ఇవ్వట్లేదు. ఇచ్చిన ఏదో ఒక వంక చేపేసి వాళ్ళకి ఆపేస్తున్నారు. ఎందుకమ్మా మేము చదువుకొని మా పిల్లలకి ఎందుకు చదివిస్తున్నాం? లక్షలు పెడుతున్నాం. ఇప్పుడు ఒక్క చిన్న పిల్లలకు చదివించాలంటే ₹1,00,000 పెట్టాలి. అప్పుడు మా పిల్లలు ₹1,00,000 చదువుకున్నారు, ఇప్పుడు లేదు కదా. మళ్ళీ గవర్నమెంట్ అన్నీ మనకు తెలంగాణ ఇది మన తెలుగు వచ్చింది కదా, అట్లా పెట్టండి. ఉన్నవాళ్ళు చదువుకుంటారు, లేని వాళ్ళే మా స్కూల్కి వెళ్తారు. ఏమి ఇస్తున్నారు చెప్పండి? ఏమి ఇవ్వట్లేదు కదా. అందు గురించి అడుగుతున్నామంటే మేము ఏ కాంగ్రెస్ పార్టీకి అని కాదు, బీఆర్ఎస్ అని కాదు, బీజేపీ అని కాదు, ఎవరైతే మా ఏరియాకి కానీ ఎవరైనా కానీ మా ఏరియాకి మంచి పని చేసి పెడతారో వాళ్ళకు మా ఓటు. మా ఇంటికి వెళ్ళి మేము చెప్పనీకి మాకు అధికారం ఉంది, ఎందుకంటే మాకు పని చేసి పెడితేనే కదా. లేకుంటే అసలు మేము ఎవరికి ఓటే వేయం. నేనైతే వేయ. ఇట్లా 10 సంవత్సరాల కేసీఆర్ పాలన మీకు ఎలాంటి డెవలప్మెంట్ కనిపించింది? ఏం డెవలప్మెంట్ లేదు మా. ఒక్క విషయము, నేను కేసీఆర్ పార్టీ కూడా కాదు, నేను కాంగ్రెస్ పార్టీ కాదు, నేను ఏ పార్టీ కాదు. ఒక్క విషయం చెప్తాను, ఎంతమంది చనిపోయారమ్మా మన తెలంగాణ గురించి? ఎవరన్నా చచ్చిపోయిన వాళ్ళు ఒక్కలన్నా ఉన్నారా? అది న్యాయమేనా? న్యాయం లేదు కదా. చచ్చిపోయిన ఈ ఫ్యామిలీ నుంచి ఒక్కళ్ళు ఉన్నారా? లేరు కదా.